ఒక 10-15 రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చ ఒక సంచలనం. ఈ రాష్ట్రంలో కిడ్నీలపైన, లివర్లపైన, ప్రజల బలహీనతలపైన వ్యాపారం చేసుకుంటోంది ఈ ప్రభుత్వం, లేకపోతే కరకట్ట పెద్దలు, వాళ్ళ అండదండలతో నడిచినటువంటి ప్లాంట్లు. వీటిపైన చర్చ జరుగుతున్న సమయంలో ఒకే ఒక్క వీడియో మొత్తం టర్న్ చేసింది. అయితే నిజానికి ఇది వైఎస్ఆర్సీపీని దెబ్బ కొట్టే విధంగా ఉందా ఆ వీడియో, లేకపోతే చంద్రబాబుకే బూమరాంగ్ అయ్యేటట్లుందా? అందరికీ నమస్కారం అండి. సార్, ముందుగా ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి రాక గురించి మనం మాట్లాడుకుందాం. మొదటి ప్రశ్న ఏంటంటే, ఆయన ఎందుకు వచ్చాడు, రాకపోయి ఉండుంటే ఏం జరిగేది? ముందు రాకపోయి ఉండుంటే ఏం జరిగేది? వైసీపీ ఒక పెద్ద ఎత్తులో ఒక ఉద్యమం అనేది మొదలుపెట్టింది. అవును. ఒకవేళ ఈ జనార్దన్ రావు అనే వ్యక్తిని రప్పించకుండా ఉండి ఉంటే, తాను రాకుండా ఉండి ఉంటే ఏం జరిగేది అంటే, వైసీపీ చేస్తున్నటువంటి ఆందోళనల వల్ల ఈ మద్యం ఏదైతే తయారవుతుందో కల్తీ మద్యము, ఈ కల్తీ మద్యము ఎక్కడెక్కడ అమ్మారు మొత్తం డీటెయిల్స్ ప్రభుత్వం బయట పెట్టకపోయినా వైసీపీనే బయట పెట్టేది. ఒకటి, ఈ మద్యం అన్నది బెల్ట్ షాపుల్లో అమ్మారా, లేకపోతే మద్యం దుకాణాలలో వైన్ షాపుల్లో అమ్మారా అన్న విషయాన్ని వైసీపీ బయట పెట్టుండేది. ఒకవేళ వైన్ షాప్స్లో అమ్మారు అంటే ఎన్ని వైన్ షాపులో అమ్మారు? ఉదాహరణకి ఒక 500 వైన్ షాపులో అమ్మారు అంటే ఆ 500 వైన్ షాపులో అమ్మినటువంటి ఆ వైన్ షాపుల యొక్క ఆ డీటెయిల్స్ బయటికి తీసి ఆ వైన్ షాపు ఓనర్లని మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడము, ఆ లైసెన్సులు క్యాన్సిల్ చేయడము, ఇవన్నీ జరుగుండేవి. ఇక్కడ మొత్తం మ్యాక్సిమం వైన్ షాపులు టీడీపీ వాళ్ళవి కాబట్టి ఒక పెద్ద ఇబ్బంది అనేది చంద్రబాబు నాయుడు గారికి కలిగి ఉండేది. అంటే 500 మంది వైన్ షాపులని మీద కేసులు ఒకేసారి పెడితే అది చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఇబ్బంది అయ్యేది. ఆ 500 మంది బయటకు వచ్చి ఏమి స్టేట్మెంట్ ఇచ్చేవారు? చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ఎక్కబోయేటటువంటి ఆస్కారం ఉండేది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది బెల్ట్ షాపులు. ఈ బెల్ట్ షాపులు కూడా దాదాపుగా టీడీపీ వాళ్ళే కాబట్టి ఒకవేళ ఒక 500 బెల్ట్ షాపులో 1000-2000 బెల్ట్ షాపుల్లో ఒకవేళ ఈ కల్తీ మద్యం అమ్మారు అంటే ఆ బెల్ట్ షాపు డేటా బయటికి తీస్తే ఆ బెల్ట్ షాపు ఓనర్లని అరెస్ట్ చేయవలసి వచ్చేది. వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు కాబట్టి ఒక ఇబ్బంది చంద్రబాబు నాయుడు గారు కలిగి ఉండేది. ఆ ఇబ్బందుల పాలు జరగకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఏం ప్లాన్ చేశారు అంటే, ఈ జనార్దన్ రావు గారిని రప్పించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసినట్టుగా కొంతమంది గుసగుసలు ఆడుకుంటున్నారు. ఎందుకు గుసగుసలాడుతున్నారు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ అనుమానం అన్నది ఉన్నది అంటే, యాదృచ్ఛికమో ప్లానింగో తెలియదు కానీ ఒకరోజు ముందే చంద్రబాబు నాయుడు గారు టంగ్ స్లిప్ అయ్యారు. సేమ్ అదే విధంగా ఆయన చెప్పినట్లుగానే ఆ స్క్రిప్ట్ అవి నెక్స్ట్ డే మనము క్లియర్గా చూసినాం. ముందు రోజే చెప్పేశారా చంద్రబాబు జరగబోతుందని? ముందు రోజే చెప్పేశారు. ఎట్లా చెప్పారు అంటే, డైరెక్ట్గా ఇలా అని చెప్పలేదు కానీ ఒక సిగ్నల్ అయితే ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు, వాళ్ళని కూడా వదిలిపెట్టం ఏదో అదే ఆ సిగ్నల్ ఇచ్చారు, ఒక రోజు ముందే ఇచ్చారు. ఇది ఈ విషయాలు అంటే బెల్ట్ షాపులు, ఈ మద్యం షాపుల మీద కేసులు పెడితే కష్టం అవుతుందని చెప్పేసి ఈ ఎవరు జనార్దన్ రావుని రప్పించారు. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. జనార్దన్ రావు గారు వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇది ఇంకో విషయం. ఏం జరిగింది అంటే, టీడీపీ మీద ఒక పెద్ద ఎత్తున బురద అంటుకున్నది. ఏమన్నా బురద అంటే, ఈ నకిలీ మద్యం బురద. ఆ బురదని ఎట్లా కడుక్కోవడం అసాధ్యము. మరి ఏం చేయాలి అంటే, కొంత బురద వైసీపీ మీద కూడా వేద్దాం, వేస్తే బురద మ్యాచ్ అయిపోయి ప్రజలు ఊరుకుంటారు అని చెప్పేసి ఒక ప్లానింగ్ అనేది జరిగింది. మీకు గుర్తుంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడే గుర్తుందా, నేను చెప్పా ఆల్రెడీ అయిపోయిందండి కమ్యూనికేషన్ అని. మీకు గుర్తుండి ఉంటుంది. కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు దిగారు, సివిల్ సర్వెంట్లు దిగారు అని నేను చెప్పా. సేమ్ అదే విధంగా అక్కడ మొత్తము ఇక్కడ మాటలు జరిగాయి. వాళ్ళు మరి ఏమి హామీలు ఇచ్చారో తెలియదు. ఈ మనిషి దిగాడు. దిగంగానే ఇమ్మీడియట్గా అంటే ముందుగానే ప్లానింగ్ చేసుకున్నారు వైసీపీ మీద బురద అనిపించాలి. ఆయన అంత ధైర్యంగా ఎలా వచ్చారు? ఎవరు చెప్తే వచ్చారు? ఏ ధైర్యంతో వచ్చారు? అంత ధీమా ఎలా వస్తుంది? ఇంత పెద్ద నేరానికి పాల్పడిన వ్యక్తికి స్క్రిప్ట్ రాసుకున్నారు కదా, ముందుగానే స్క్రిప్ట్ రాసుకొని ఏదో ఒక హామీ ఇచ్చారు కాబట్టి ఆయన రావడం జరిగింది. లేకపోతే ఎవడొస్తాడు సార్ మీరు చెప్పండి? ఇంకా నాకు ఆల్రెడీ నేను హెల్త్ బాగాలేదు అన్నాడు. ఇంకా హెల్త్ బాగాలేదని హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఏదో వీడియోను ఇంకోటి రిలీజ్ చేసేవాడు, అక్కడే ఉండేవాడు ఆయన. అవును. కానీ ఫైల్స్ పేరుతోనే దాదాపు 70-80 రోజులు అయిపోయిన ఫైల్స్కి, మరి అయిపోయిన దానికే 80 రోజులు హాస్పిటల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు కదా. ఉన్నారు సార్, అదే కదా ఆయన కూడా ఉండేవాడు. కానీ ఏ ధైర్యంతో వచ్చాడు అంటే, ముందుగానే స్క్రిప్ట్ మొత్తం రెడీ అయిపోయింది. సరే, ఇందాక మీరు ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న అడిగారు. వై జోగి రమేష్ గారే ఎందుకు అంటే, బురద మొత్తం అంటుకున్న టీడీపీ, కొంత బురద వైసీపీకి అంటిద్దాము అన్నప్పుడు ఎవరు క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోవాలంటే ముందుగా ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చి మాట్లాడినటువంటి వ్యక్తి జోగి రమేష్ గారే. గుర్తుంటే 3వ తారీఖు ఆ సంఘటన జరిగినప్పుడు ఆయన వెళ్ళడము,
పెద్ద ఎత్తులో అక్కడ మాట్లాడము, జరిగిన విషయాల్ని ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. Okay. ఆయన మీదనే బురద అంటిస్తే అప్పుడు ప్రజలకి ఒక నమ్మకం కలిగే ఆస్కారం ఉంది అని చెప్పేసి ఒక ప్లానింగ్ అనేది జరిగింది. కానీ ఈరోజు ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకు నవ్వుకుంటున్నారు అంటే ఇంత పెద్ద లెవెల్లో వైసీపీ అన్నది ఇక్కడ ఒక ధర్నాలు కార్యక్రమాలు చేస్తుంటే నకిలీ మద్యం కోసం వైసీపీ మీదనే బురద అంటించేటటువంటి ఒక విఫల ప్రయత్నం చేస్తున్నాడు, ఏంటిది అని చెప్పేసి ప్రజలు కూడా నిజంగా నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకు వాళ్ళ బలమే దుష్ప్రచారాలు, విష ప్రచారాలు కదా, అవే కదా ఎక్కువ నమ్మి ఓట్లేసింది కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అప్పులు చేసేస్తారంటే ప్రజలు నమ్ముతారు. గుండు కొట్టేశారు దానికంటే ప్రజలు నమ్ముతారు. మా నకిలీ మద్యం తాగించి మిమ్మల్ని చంపేశారు జగన్మోహన్ రెడ్డి, మేము నాణ్యమైన మద్యం, ప్రజలు నమ్ముతారు. విష ప్రచారాన్ని నమ్ముతారు అని గట్టిగా నమ్మినటువంటి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేసిన దాంతో సక్సెస్ కాలేరా? కాలేరు. ఎందుకు కాలేరంటే ఎందుకు కాలేరు సార్? చెప్తాను నేను దానికి. అరే ఎలక్షన్లో గెలిచేంత సక్సెస్ అయ్యారు కదా. చెప్తానండి కారణం ఏంటో. కారణం ఏంటంటే 3వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది. ఒకవేళ 4వ తారీఖే ఈ స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఉంటే అక్కడ ఆస్కారం అనేది ఉండేది. ఓకే. కానీ 4 రోజుల మధ్యలో మాయమైపోయారు. ఎవరెవరు మాయమయ్యారు? టీడీపీ పార్టీ మాయమైపోయింది. ఈ విషయం గురించి ఏం మాట్లాడలా. టీడీపీ నాయకులు ఏం మాట్లాడలే. వింత విచిత్రం ఏంటంటే పచ్చ మీడియా కూడా ఏం మాట్లాడలే. 6వ తారీఖు వరకు అంటే స్క్రిప్ట్ రెడీ అయ్యి అక్కడ కమ్యూనికేషన్ ఆయన ఉన్న చోటుగా ఎవరు జనార్దన్ రావు ఉన్న చోటికి వెళ్ళి జనార్దన్ రావుతో ఒక స్క్రిప్ట్ అనేది మ్యాచ్ అయిన తర్వాత మాట్లాడుకున్న తర్వాత అప్పుడు 6వ తారీఖు వీళ్ళు దిగారు. అంటే ఆల్రెడీ 4 రోజులు వేస్ట్. ఈ 4 రోజుల్లో వైసీపీ ఏం చేసిందంటే నిజాలు మొత్తం బయటపెట్టేసింది. ఇబ్రాహీంపట్నంలో కూడా పట్టుబడ్డారు. మొత్తం నిజాలు బయటపడేసరికి ఏమైపోయిందంటే అప్పటికి లోడు పెరిగిపోయింది. అందుకే మీరు గమనిస్తే స్వయంగా చంద్రబాబు నాయుడు గారే దిగారు ఇది బురద కలగనికి. మీరు గమనిస్తే ఒక యాప్ తీసుకొచ్చినా అన్నాడు. అవును. అదేదో స్కాన్ చేయొచ్చు అన్నాడు. అవును. వింత విచిత్రం ఏంటంటే రాజకీయంగా సొంత గొయ్యి తవ్వుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ స్కాన్ ఈ యాప్ తీసుకొచ్చి ఎట్లా చెప్పనా మీకు, రేపటి నుంచి లేదా ఈ రోజు నుంచి అనుకుంటా వీడియోలు స్టార్ట్ అయిపోతాయి. ఏం వీడియోలు? సోషల్ మీడియాలో అగగో ఇది నకిలీ మద్యము ఎవడైనా తీసుకున్నాడు, స్కాన్ చేసిండు, స్కానర్ రాకపోతే ఏం చేస్తారు? సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. అలాగా వేల వీడియోలు వస్తాయి. ఇప్పుడు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఏం సార్ పల్లెలో పాపం కూలీ నాలి చేసుకుని బ్రతికే వాళ్ళు, ఆ క్వార్టర్ బాటిల్తో ఆ పూట తాగి పాపం రెస్ట్ తీసుకుంటాం, శరీరం అలసిపోయింది అనుకునే వాళ్ళు ఈ స్కానింగ్ అంతా ఎప్పుడు చేస్తారు వీళ్ళకి తెలుసా? సార్ మీకు ఒక విషయం మీరు కూడా గమనించుంటారు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అవగాహన చాలా ఉంది ప్రజలకి. వెన్ కంపేర్ టు తెలంగాణ అదర్ స్టేట్స్ రాజకీయ అవగాహన చాలా ఉంది. ప్రజలు ఈ అన్యాయం జరుగుతుంది, ఇది నకిలీ మద్యము, నేను 200 రూపాయలు పెట్టి కొన్నాను అన్నప్పుడు నకిలీ మద్యం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన స్కానర్ చెబితే ఊరుకుంటారా? ఎవరో మీలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అయ్యా ఈ సోషల్ మీడియాలో ఎట్లా పెట్టాలి ఈ వీడియోలో అడుగుతారు. అవును, పెడతారు. రేపటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి కొత్త తలకాయ మొదలు చూడండి, 100లో కాదు 1000లో వీడియోలు వస్తాయి, అప్లోడ్ చేస్తారు. కొత్త తలకాయ నొప్పి మొదలు. దానికోసం మళ్ళీ ఏం సిట్టేస్తారో అది దేవుడికి తెలియాలి. బీర్ బాటిల్ కూడా వచ్చాయంటగా. బీర్ అదే చెప్తున్నాను. సరే మందు బాటిల్ అంటే అది వేరే విషయం. ఈ బీర్ బాటిల్ మరి ఎక్కడ తయారు చేస్తున్నారు? నకిలీ బీర్ బాటిల్ మీరు ఇచ్చే స్కానరే చెప్తుంది. ఒక వీడియో వచ్చింది, మీరు చూస్తుంటారు. చూసా. స్కానరే ఇప్పుడు చెప్తుంది అది నకిలీ బీర్ అని. కాదు, అది పోస్తే ఏదో గ్లాసులు 2 పక్క పక్కన పెట్టేదో చూపిస్తున్నారా? ఆ వీడియోనా? అది కూడా చూసాం కదా. నేను ప్రశ్న సింపుల్. ఇప్పుడు ఏదైతే ములకల చెరువులో దొరికిందో అది మద్యం, నకిలీ మద్యం. మరి నకిలీ బీర్ ప్లాంట్ ఏడుంది? ఎవరు తెలుసుకోవాలి? వైసీపీ తెలుసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలా? జోగి రమేష్ గారు తెలుసుకోవాలా? కరెక్ట్. లేదు మీరు చేయలేరు, మా వల్ల కాదు అంటే జోగి రమేష్ గారికి చెప్పండి, ఒక 24 గంటలు టైం ఇవ్వండి, ఆయన ఒక 2-3 చోట్ల చూపిస్తారు మీకు, అప్పుడు అరెస్ట్ చేసుకుందరు. ఇంకో వింత విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే సార్, ఈ టీడీపీకి అలవాటైపోయింది. ఏం అలవాటైపోయింది? ఏం జరిగినా కూడా వైసీపీ మీద నెట్టేద్దాం. అవును. మీకు గుర్తుంటే మొన్న నేను ఒక రోజు చెప్పా, చూడండి సార్ తొందరలో ఒక వీడియో వస్తుంది లేదా ఫోటో వస్తుంది, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ జయచంద్ర రెడ్డి లేదంటే సురేంద్ర నాయుడు ఆ స్టేజ్ మించి పాస్ అయ్యేటప్పుడు పక్కన ఎవరో వైసీపీ నాయకులు ఉన్న ఫోటో కూడా వేస్తారు, వేసి మొత్తం వైసీపీని బద్నాం చేసేస్తారు, ఈ మనుషులు వైసీపీ వాళ్ళని చెప్పేసి. అదే ఈ రోజు జరిగింది కదా సార్. పోయి జోగి రమేష్ గారిని ఎంచుకున్నారు, ఎంచుకొని ఆయనని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఆయన చేసిన తప్పేంటి అంటే ఆయన వెళ్ళి ఆ జరిగిన భాగవతాన్ని హైలైట్ చేసిండు, ప్రజల్లోకి తీసుకొచ్చిండు, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పిండు, అక్కడ ఉన్నటువంటి ఆధారాలను కూడా బయట పెట్టిండు. అందుకే ఈ రోజు భయపడుతున్నారు, జోగి రమేష్ గారి పేరు తీసుకొచ్చింది.